మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, డాక్టర్ గారు నాకు అన్ని రంగులు కరెక్ట్గా కనిపించడం లేదని అనుమానం వచ్చింది. డాక్టర్ని కలిశాను. ఆయన ఎగ్జామిన్ చేసి నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని చెప్పారు. దీనికి ట్రీట్మెంట్ లేదు అని కూడా అన్నారు. మరి దీనికి ఆయుర్వేదంలో ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకవేళ ట్రీట్మెంట్ లేకపోయినప్పటికీ దీంతో కంఫర్టబుల్గా ఎలా ఉండాలి? ఈ సమాచారాన్ని చెప్తే అది నాకు ఉపయోగపడుతుందంటూ రాశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రంగుల ప్రపంచాన్ని చూడలేని కళ్ళకి ఆసరా ఎలా ఇవ్వాలి, ఇది మనం తెలుసుకుందాం. మన జీవితంలో రంగులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పచ్చటి ప్రకృతిని, వికసించిన పువ్వుల్ని, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాల్ని చూసి మనం పరవశించిపోతూ ఉంటాం. కొన్ని టూరిస్ట్ ప్లేసుల్లో అయితే ప్రత్యేకంగా ఈ సన్ రైజ్ సన్సెట్ని చూడటానికి కాటేజెస్లో ఉండి మరీ చూస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఈ రంగుల ప్రపంచం అర్థం కాదు. వాళ్ళు రంగుల్ని వేరు చేసి చూడలేరు. మొత్తం కూడా ఒక రకంగా చెప్పాల్సి వస్తే బ్లాక్ అండ్ వైట్ మూవీ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని కలర్ బ్లైండ్నెస్ అంటే రంగుల అంధత్వం అని చెప్పొచ్చు. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది కొంతమందికి. అయితే ఇది నిజంగా ఉండేటటువంటి ఒక పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కలర్ బ్లైండ్నెస్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు, అంటే కలర్ బ్లైండ్నెస్ అంటే ఏమిటి అసలు, ఇది ముందు తెలుసుకోవాలి. కలర్ బ్లైండ్నెస్ అనేది కళ్ళకు సంబంధించిన ఒక అరుదైన పరిస్థితి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు రంగుల్ని ఐడెంటిఫై చేయలేరు, గుర్తించలేరు. రంగుల్ని వేరు చేయటం అనేది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అసలు దీనికి సంబంధించిన కొంత పూర్వపరాలు తెలుసుకోవాలి. 1794లో జాన్ డాల్టన్ అనేటటువంటి ఒక ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, ఒక కెమిస్టు ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసి ఆయన దీని గురించి వర్ణించడం జరిగింది. అనుకోకుండా తన గ్రాడ్యుయేషన్ గౌను ఉదా రంగులో కాకుండా నీలం రంగులో ఉంది అని ఆయన గుర్తించినప్పుడు తనకు ఈ పరిస్థితి ఉంది అని ఆయన ఐడెంటిఫై చేసుకోగలిగారు. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ టు సిమ్టమ్ కాబట్టి, అంటే ఎవరికి వాళ్ళు అనుభవించేది కాబట్టి. మనం రంగుల్ని చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం మన కళల్లో ఉండేటటువంటి రాడ్స్, అంటే కాంతిని గుర్తించేటువంటి కణాలు, అలాగే కోన్స్ అంటే రంగుల్ని గుర్తించేటువంటి కణాలు. ఈ కణాలు మెయిన్గా కీ రోల్ ప్లే చేస్తాయి. కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు ఆ కళల్లో ఈ రాడ్స్, కోన్స్ కణాల తాలూకు సంఖ్యలో తేడా అనేది ఉంటుంది. అందుకే వీళ్ళు ఆ రంగుల్ని సరిగ్గా ఐడెంటిఫై చేయలేరు, చూడలేరు. ఈ కణాల సంఖ్యను బట్టి కలర్ బ్లైండ్నెస్ తాలూకు రకాలనేవి ఉంటాయి. జాన్ డాల్టన్కి వచ్చినటువంటి కలర్ బ్లైండ్నెస్ని ఇప్పుడు డాల్టనిజం లేకపోతే ప్రొటనోపియా అనేటువంటి పేరుతోటి పిలుస్తున్నారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది. ఈ కలర్ బ్లైండ్నెస్లో అనేక రకాలు ఉంటాయి. అంటే దీంట్లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి. దీనిపైన కూడా మీకు అవగాహన ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ అనేది జన్యుపరమైంది, అంటే జెనెటిక్. నిజానికి ప్రస్తుతానికి దీనికి యథాతథమైనటువంటి ట్రీట్మెంట్ లేకపోయినప్పటికీ దీంతో కంఫర్టబుల్గా ఉండొచ్చు. కాబట్టి ఈ పరిస్థితిలో చాలా రకాలు ఉన్నాయి. మరి అవేమిటి, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రొటనోపియా అనేటటువంటి కండిషన్. ప్రొటనోపియా ఈ రకం కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు ఎరుపు రంగుని ఐడెంటిఫై చేయలేరు. వాళ్ళకి ఆ ఎరుపు రంగుతో కూడినటువంటి వస్తువులన్నీ కూడా పసుపు రంగులో కానీ గోధుమ రంగులో కానీ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఆకుపచ్చ రంగును కూడా గుర్తించడంలో వాళ్ళకి కష్టం అవుతుంది. ఈ పరిస్థితిలో రెండు కోన్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళకి రంగులు మసకబారినట్టుగా కనిపిస్తాయి. ఇంకోటి ఉంటుంది, ఇదేమిటంటే డ్యూటరానోపియా అనేటటువంటి ఒక కండిషన్. డ్యూటరానోపియా అనేటటువంటి ఒక ప్రత్యేకమైన కలర్ బ్లైండ్నెస్. ఈ పరిస్థితిని ప్రొటనోపియా కంటే కూడా కొంచెం తక్కువ తీవ్రతతో కూడుకున్నది అని మనం చెప్పొచ్చు. ఈ రకం కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగు కోన్స్ సరిగ్గా పనిచేయవు. అందుకే వాళ్ళకి ఆకుపచ్చ అలాగే ఎరుపు రంగుల్ని వేరు చేయడం కష్టం అవుతుంది. ఈ రెండు రంగుల మధ్య తేడాన్ని వాళ్ళు సరిగ్గా ఐడెంటిఫై చేయలేరు. ఇంకోటి సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. ఇదేమిటి అంటే ట్రిటనోపియా అనేటటువంటి కండిషన్. ట్రీ అంటే 3 అని, ట్రిటనోపియా. ఈ రకం కలర్ బ్లైండ్నెస్లో నీలం రంగును గుర్తించేటువంటి కోన్స్లో, అంటే ఫోటో పిగ్మెంట్స్లో పనితీరు అనేది తగ్గుతుంది, సరిగ్గా అవి పనిచేయవు. దీనివల్ల వాళ్ళకి ఎరుపు, నీలం రంగులు గుర్తించడం కష్టం అవుతుంది. అన్ని రంగుల్లో ఆకుపచ్చ రంగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ప్రపంచం అంతా కూడా మసకబారినట్టుగా పాత సినిమాల్లో లాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు రంగుల బొమ్మల పుస్తకం తెరిచినప్పుడు అందులో ఆకుపచ్చ రంగు బొమ్మలు మాత్రమే కనిపిస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఈ పరిస్థితి వాళ్ళ జీవితం మీద ఎంత ప్రభావం చూపుతుందనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకో కండిషను అంటే డిటర్నోమెలాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కండిషన్.
ఈ డ్యూటెరానామాలీ అనేటటువంటి కండిషన్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఇది అంత తీవ్రమైన కలర్ బ్లైండ్నెస్ కాదు నిజానికి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు పసుపు ఆకుపచ్చ రంగుల్లో ఎరుపు రంగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నీలం రంగును కూడా గుర్తించడంలో వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. ఇది వినటానికి సులువుగా ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ లైట్స్లో ఆకుపచ్చ ఎరుపు రంగుల మధ్య తేడాన్ని గుర్తించడంలో వాళ్ళకి చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇది మీరు ఊహించవచ్చు. ఇవన్నీ కూడా ఎరుపు ఆకుపచ్చ కలర్ బ్లైండ్నెస్కి సంబంధించినవి. ఈ పరిస్థితులలో ఆ ఎరుపు ఆకుపచ్చ రంగుల మధ్య తేడాన్ని గుర్తించడంలో కష్టం అవుతుంది. ఇంకోటి ఉంటుంది, ఇదేమిటంటే నీలం అలాగే పసుపు రంగు వీటి ఈ రంగులలో లోపం. ఇది ఇంకొక రకం కలర్ బ్లైండ్నెస్. పేరులోనే ఉన్నట్టుగా ఈ పరిస్థితిలో నీలము అలాగే పసుపు రంగులు గుర్తించడం కష్టంగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఇదేమిటి అంటే, ఒకటి టిటనోమలీ, ఇదొక కండిషన్. టిటనోమలీ అనేటువంటి కండిషన్. ఈ పరిస్థితిలో నీలం రంగును గుర్తించే కోన్స్ అంటే ఫోటో పిగ్మెంట్స్ సరిగ్గా పనిచేయవు. వాళ్ళకి ఆ నీలం పసుపు రంగుని గుర్తించడం కష్టం అవుతుంది. నీలం రంగు కొంచెం ఆకుపచ్చగా కనిపిస్తుంది, పసుపు రంగు ఉదా రంగులో కనిపిస్తుంది. ఇది చాలా అరుదుగా వస్తుంది. ఎక్కువగా తీవ్రమైన సమస్యని ఇది అంతగా కలిగించదు. ఇంకోటి ఏమిటి, ఇది ఇంట్లోనే ఇంకొక రకం అంటే టెటనోపియా అనేటటువంటి కండిషన్. టెటనోపియా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో నీలం రంగుని గుర్తించేటువంటి కోన్స్ అస్సలు పనిచేయవు. అంటే వీళ్ళకి నీలం రంగు ఆకుపచ్చగా కనిపిస్తుంది, పసుపు రంగు ఉదా రంగులో కనిపిస్తుంది. వాళ్ళకి రంగులు మసకబారినట్టుగా కనిపిస్తాయి. ఈ పరిస్థితి కూడా చాలా తీవ్రమైనది కాదు. అయితే అసలైన తీవ్రమైనది ఏమిటి అంటే పూర్తి కలర్ బ్లైండ్నెస్, అంటే పూర్తిగా ఈ రంగులు కనిపించకపోవటం. ఇది కలర్ బ్లైండ్నెస్లోనే చాలా తీవ్రమైన రకం. దీన్ని ఒక ప్రత్యేకమైన పేరుతోటి పిలుస్తారు. అదేంటంటే కంపల్డ్ కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు, లేదా మోనోక్రోమసీ అనేటువంటి పేరుతోటి కూడా పిలుస్తారు. మోనోక్రోమసీ ఇది దీని పేరు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలో లాగా కనిపిస్తుంది. వీళ్ళకి రంగులు అస్సలు కనిపించవు. ఈ పరిస్థితిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇవి ఏమిటంటే, ఒకటి కోన్ మోనోక్రోమీ అనేటువంటి కండిషన్. కోన్ మోనోక్రోమసీ అనేటువంటి కండిషన్ ఒకటి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు కళ్ళల్లో 3 రకాల కోన్స్ కణాలలో 1 లేదా 2 మాత్రమే పనిచేస్తాయి. ఎరుపు ఆకుపచ్చ నీలం రంగుని చూడటానికి మెదడుకి వివిధ రకాల సిగ్నల్స్ని అర్థం చేసుకోవటం, వాటిని పోల్చడం అనేది అవసరం. అయితే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఈ పోలిక కష్టం అవుతుంది. ఇలాంటి వ్యక్తులలో దృష్టి మందగించడం, ప్రకాశవంతమైన కాంతిని చూడలేకపోవటం, అలాగే అసంకల్పితమైనటువంటి కంటి కదలికలు అంటే నిస్టాగ్మస్ లాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇంకొక రకం ఏంటంటే రాడ్ మోనోక్రోమసీ అనేటువంటి కండిషన్. రాడ్ మోనోక్రోమసీ అనేటువంటి కండిషన్ ఏమిటి అంటే, ఇది చాలా అరుదైన కలర్ బ్లైండ్నెస్లోనే అత్యంత తీవ్రమైన రూపం. ఈ పరిస్థితిలో ఏ కోను కూడా పనిచేయదు. రాడ్స్ అనేటువంటి కారణాలు కేవలం తక్కువ కాంతిలో మాత్రమే పనిచేస్తాయి. అందుకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ప్రకాశవంతమైన కాంతిని అస్సలు తట్టుకోలేరు. వాళ్ళకి ప్రపంచం అంతా మసగ్గా నలుపు తెలుపు షేడ్స్లో మాత్రమే కనిపిస్తుంది. వీళ్ళకి కొంతవరకు దృష్టి మందగించడం కూడా ఉంటుంది. అయితే మరి ఏం చేయాలి? ఈ రంగుల అందత్వం ఉన్నప్పుడు కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది అవసరం. రంగుల్ని గుర్తించడంలో ఇబ్బంది ఉన్నప్పుడు కొద్దిపాటి మార్పులు, అలవాట్లను పాటిస్తూ పూర్తి సంతృప్తికరమైన జీవితం గడపవచ్చు. ఈ సూచనలు మీకు రంగుల ప్రపంచాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఉదాహరణకు ఏం చేయొచ్చు అంటే, ఈ రంగులను గుర్తించడానికి మీరు కొన్ని ప్రత్యేకమైన స్ట్రాటజీస్ని అవలంబించాలి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ రంగుల్ని నేర్చుకోవడానికి సహాయపడేటువంటి కొన్ని పరికరాలు, వాటిని మీరు వాడచ్చు. రంగుల్ని బట్టి వస్తువుల్ని వేరు చేయటం, రంగులను గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి అప్లికేషన్స్, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఉదాహరణకు స్మార్ట్ ఫోన్లో కొన్ని అప్లికేషన్స్ని మీరు చూస్తున్న వస్తువు రంగుని చెప్పగలవు. వాటిని ఉపయోగించడం ద్వారా మీరు ఆ రంగును గుర్తించడంలో మీకు సహాయం లభిస్తుంది. అలాగే రంగులను బట్టి వస్తువుల్ని వేరు చేయడం కూడా ఒక పద్ధతి. అంటే బట్టలు రెగ్యులర్గా వాడేటువంటి వస్తువులు వాటి రంగుల ఆధారంగా వేరు చేయండి. ఉదాహరణకు ఎరుపు రంగు షర్ట్లన్నీ ఒక దగ్గర పెట్టండి, అలాగే నీలం రంగు షర్ట్లన్నీ మరొక చోట పెట్టండి. ఇలాగా వస్తువులు అమర్చేటప్పుడు వాటి రంగులతో పాటు వాటి పేరు, ఆ రంగు ఏంటి అనేది రాసి ఉంచుకోండి. ఇంకోటి ఏంటంటే, బెస్ట్ పద్ధతి కాంతిని బాగా బ్రైట్ లైట్ని ఉపయోగించండి. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే రంగులను గుర్తించడంలో మంచి కాంతి అంటే లైటింగ్ అనేది చాలా ముఖ్యం. సహజమైన పగటి కాంతిలో రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. చీకట్లో లేకపోతే ఆ తక్కువ కాంతిలో రంగును గుర్తించడం కష్టం అవుతుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే, మీ డే టు డే లైఫ్ ఉంటుంది కదా, రోజువారీ జీవితంలో కొన్ని మీరు సర్దుబాట్లు చేసుకోవాలి. ఏమిటివి? ఉదాహరణకు మెయిన్గా మనం రోజువారీగా ఉపయోగించేది ఏమిటి అంటే డ్రెస్సులు, బట్టలు. కాబట్టి బట్టల ఎంపిక విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. దుస్తుల్ని ఎంచుకునేటప్పుడు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. రంగుల ఆధారంగా కాకుండా వాటి టెక్స్చర్ అంటే అల్లిక లేకపోతే డిజైన్ ఆధారంగా బట్టలను ఎంచుకోండి.
అలాగే మీకు బాగా తెలిసిన సురక్షితమైనటువంటి రంగుల దుస్తులు మాత్రం ధరించండి. ఇంకోటి ఏమిటంటే అసలైన సమస్య ఈ ట్రాఫిక్ లైట్స్. ఈ ట్రాఫిక్ లైట్స్ని ఎలా గుర్తించాలి? ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలామందికి. ట్రాఫిక్ లైట్స్ని రంగుల ద్వారా కాకుండా వాటి స్థానం అంటే పొజిషన్ ఆధారంగా గుర్తించడం అలవాటు చేసుకోండి. సాధారణంగా ఆకుపచ్చ లైటు కింద, ఎరుపు లైట్ పైన ఉంటాయి. ఇది ట్రాఫిక్ లైట్ని సురక్షితంగా దాటడానికి మీకు సహాయపడుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు ప్రొఫెషనల్గా అంటే వ్యాపారపరంగా కానీ లేదా విద్యాపరంగా కానీ కొన్ని ఇబ్బందులు, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. రంగుల ఆధారిత సమాచారం విషయంలో స్పష్టత అనేది కోరండి. ఉదాహరణకు ఎరుపు బటన్ నొక్కండి అని చెప్పడానికి బదులుగా కుడివైపు నుండేటటువంటి బటన్ నొక్కండి అని చెప్పమని అడగండి. ప్రజెంటేషన్స్లో లేకపోతే చదువులో రంగును గుర్తించడం కష్టమైందనుకోండి, వాటికి బదులుగా బొమ్మలు, నమూనాలు అలాగే ఇతర వివరాలు ఉపయోగించమని అడగండి. ఇంకోటి ఏమిటి అంటే ఫుడ్, అంటే ఈ ఆహార పదార్థాల తాలూకు ఎంపిక, ఇది కూడా చాలా ముఖ్యం. ఆహార పదార్థాలను ఎంచుకునేటప్పుడు లేకపోతే మందులను ఎంచుకునేటప్పుడు రంగుపైన ఆధారపడకుండా వాటి తాజాదనాన్ని వాసన, స్పర్శ ద్వారా గుర్తించండి. పండ్లు, కూరగాయలు ఇలాంటివి ఆ పరిపక్వతను బట్టి ఆ రంగులు మారుతూ ఉంటాయి కదా. మీకు అనుమానం ఉందనుకోండి, ఇతరుల సహాయం మీరు తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఈ టెక్నికల్ హెల్ప్ అంటే సాంకేతిక సహాయం కూడా మీకు సహాయపడుతుంది. ఉదాహరణకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కలర్ ఫిల్టర్ లెన్స్ల గురించి. ఈ కలర్ ఫిల్టర్ లెన్స్లు మీకు ఉపయోగపడవచ్చు. అంటే కొన్ని రకాల కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన కలర్ ఫిల్టర్ లెన్సులు అందుబాటులో ఉంటాయి. ఈ లెన్సులు రంగుల మధ్య కాంట్రాస్ట్ని ఏర్పరచడం ద్వారా ఐడెంటిఫై చేయడానికి సహాయపడతాయి. అయితే ఇవి అందరికీ పనిచేయకపోవచ్చు. ఇంకోటి ఏమిటంటే ఈ సాఫ్ట్వేర్ తాలూకు ఉపకరణాలు, వీటిని కూడా మీరు వీటి సహాయం తీసుకోవచ్చు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ వీటి కోసం రూపొందించిన కొన్ని సాఫ్ట్వేర్ ఉపకరణాలు రంగుల్ని మార్చడం లేదా కాంట్రాస్ట్ని పెంచడం ద్వారా రంగుల అంధత్వం ఉండే వాళ్ళకి స్క్రీన్ పైన ఉండేటువంటి సమాచారం సులువుగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. అన్నిటికీ మించి ఇక్కడ మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సామాజికంగా అలాగే మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని అంశాల గురించి. ఉదాహరణకు మీ ప్రత్యేకమైన ప్రాబ్లం అవతలకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే వాళ్ళకి దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకి మీ పరిస్థితిని గురించి వివరించండి. దీనివల్ల వాళ్ళు మీకు అవసరమైన సహాయాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి రంగుని గుర్తించడంలో మీకున్న ఇబ్బందులు అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. అన్నిటికీ మించి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు, కానీ హెల్ప్ అడగటానికి మీరు ఎప్పుడు కూడా వెనకాడకండి. అంటే మీకు రంగుల విషయంలో ఏదన్నా సహాయం కావాలంటే నిర్భయంగా అడగండి. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఇతరులు మీకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏమిటంటే కాన్ఫిడెన్స్ కోల్పోకండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని అన్ని వేళ కూడా పెంచుకోవడం అనేది చాలా అవసరం. రంగుల అంధత్వం ఉన్నప్పటికీ కూడా మీరు చాలా రంగాల్లో విజయం సాధించగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, మీ బలాన్ని గుర్తించాలి. అయితే చివరిగా మీకు చెప్పాలనుకున్న ఒక విషయం ఉంది. ఇది ఏంటంటే ఎప్పుడైనా సరే ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ అనేది మీ సామర్థ్యాన్ని, మీ ఆనందాన్ని పరిమితం చేయదు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు రోజువారీ జీవితాన్ని మరింత సులువుగా, ఆనందంగా గడపగలుగుతారు. కలర్ బ్లైండ్నెస్ అనేది నిస్సందేహంగా నిజానికి ఒక సమస్యే. అయితే ఈ పరిస్థితి ఉన్నప్పుడు జీవితం వ్యర్థం అయితే కాదు. ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఉంది కదా ఫేస్బుక్, దాని అధినేత మార్క్ జాకర్బర్గ్, ఆయనకి కలర్ బ్లైండ్నెస్ ఉంది. అలాగే హాలీవుడ్ నటుడు ఈయన పేరు ఏంటంటే కియాసు రీవ్స్ అనే ఆయనకి కలర్ బ్లైండ్నెస్ ఉంది. ఇంకొంతమంది ఆర్టిస్టులకు కూడా, ఉదాహరణకు విన్సెంట్ వాన్ గోహ్ అనేటటువంటి ఒక ఆర్టిస్ట్, అలాగే చార్లెస్ మెరియన్ అనేటటువంటి ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కలర్ బ్లైండ్నెస్ ఉంది. అయినప్పటికీ అద్భుతమైన చిత్రాలు గీశారు. ఈ వ్యక్తులకి కలర్ బ్లైండ్నెస్ ఆపలేకపోయింది వాళ్ళ విజయాలలో. మీకు కూడా ఇదే పరిస్థితి ఉంటే మీరు ఎప్పుడూ ఆగిపోనక్కర్లేదు. మీకు బలమైనటువంటి సంకల్పం ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఈ కలర్ బ్లైండ్నెస్ గురించి అరే నాకు ఈ సమస్య ఉందే అని మీరు ఎప్పటికీ కూడా ఆధారపడకండి. దీని గురించి చింతించకండి. ఇది చాలా ముఖ్యం. ఇలాగా ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అన్నదే మీకు ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.